టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ 66వ వీడియో మీకు అందిస్తున్నాను. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అయితే ఈ క్వశ్చన్స్ అయితే చూడడం ద్వారా మీకు ప్రశ్నలు ఎట్లా వస్తున్నాయో అర్థమవుతుంది. మనకు రీసెంట్గా గ్రూప్ 3 ఎగ్జామినేషన్ జరిగింది. గ్రూప్ 2 త్వరలో జరగబోతుంది. భవిష్యత్తులో మరిన్ని నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. మరి ఈరోజు టాప్ 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం డిజైనర్ ఎవరు అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అనే ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, హైదరాబాదులో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో మనకి 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అయితే మరి బీజం వేయడం జరిగింది. సో మీకు అప్పుడు డిజైనర్గా ఎవరున్నారనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే నేను ఇచ్చాను చూడండి. మోన్షియర్ జాప్సర్ బెల్జియం దేశానికి చెందిన శిల్పి, రూపశిల్పి. మీర్ మొమిన్ ఆస్ట్రావాది ఇరాన్ అని ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు మోన్షియర్ జాస్పర్ అండి. బెల్జియంకి చెందిన ఆర్కిటెక్ట్ అయితే మీకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నమూనాను రూపొందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి భూమిని దానం చేసింది ఎవరు అంటే మహాలక చంద. ఇది కూడా గుర్తుంచుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ ఇది కూడా. ఇది ఇండో సర్సానిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ ఉంటాయండి. అందులో ఇండో సర్సానిక్ అండ్ కుతుబ్ షాహీ ఇలాంటి స్టైల్స్ అయితే మనకు హైదరాబాద్లో చాలా కనిపిస్తాయి. ఇందులో ఇండో సర్సానిక్ స్టైల్ అనేది ఉంది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి. ఇక 2వ క్వశ్చన్, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఎవరు నిర్మించారు? రీసెంట్గా అడిగినటువంటి ప్రశ్న ఇది టీజీపీఎస్సీలో. మనకి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఎవరు నిర్మించారని ఇక్కడ నేను 3 ఆప్షన్స్ ఇచ్చాను. మీరు చూడండి, ఇబ్రహీం కుతుబ్ షా, సూరిటి అప్పయ్య, మహమ్మద్ కులీ కుతుబ్ షా. మీరు గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడైనా కానివ్వండి ఒక రైట్ ఆన్సర్ని ఎట్లా చూజ్ చేసుకోవాలి, ఒకవేళ మనకి ఆన్సర్ తెలియకపోతే అనుకున్నప్పుడు మీకు కొన్ని హింట్స్ ఇస్తున్నాను ప్రతి వీడియోలో నేను. ఇక్కడ కూడా మీరు ఈ 3 ఆప్షన్స్ అయితే జాగ్రత్తగా గమనించండి. మీకు అసలే ఆన్సర్ తెలియదు అనుకున్నప్పుడు మరి ఇంటెలిజెంట్ గెస్సింగ్ ఎట్లా చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇబ్రహీం కుతుబ్ షా ఇచ్చాను, మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇచ్చాను, ఇక్కడ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అంటున్నాను. జనరల్గా హిందూ టెంపుల్ ఇది. ఇక్కడ హిందూ పేరు అయితే ఒకటి మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సూరిటి అప్పయ్య వైపుకే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. రైట్ ఆన్సర్ కూడా అదేనండి. అంటే మీకు ఎప్పుడైనా ఆన్సర్ తెలియనప్పుడు మీరు కొన్ని ప్రశ్న ద్వారా ఆన్సర్ని వెతుక్కోవడం అనే టెక్నిక్ మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో నేను చెప్పాను, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. సో మొత్తానికి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం నిర్మించింది సూరిటి అప్పయ్య. సూరిటి అప్పయ్య ఒక సైనికుడు అండి. మీకు మధ్యప్రదేశ్కి ఆయన విధుల నిమిత్తం వెళ్ళినప్పుడు, ఉజ్జయినికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే వాస్తవానికైతే ఆ టైంలో ఆయన ఉజ్జయిన్లో ఉన్నప్పుడు 1813 టైంలో ఇక్కడ మనకు సికింద్రాబాద్లో మహమ్మారి ద్వారా అనేక మంది చనిపోతారు. అప్పుడు ఆయన మొక్కుంటాడు ఏమని అంటే, ఒకవేళ ఆ మహమ్మారి కనుక హైదరాబాద్ ప్రాంతంలో తగ్గితే నేను ఒక టెంపుల్ నిర్మిస్తానంటాడు. 1815లో మరి ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని అయితే సూరిటి అప్పయ్య నిర్మించడం జరిగింది. మీకు బోనాలు కూడా జరుగుతుంటాయి కదా సికింద్రాబాద్లో. మరి ఈ మహంకాళి దేవాలయం మీకు ఆషాఢంలో ప్రతి సంవత్సరం వైభవపేతంగా మీకు ఈ బోనాల పండుగ కూడా జరుగుతుంది. సో ఇది మనకి సూరిటి అప్పయ్య బ్యాక్గ్రౌండ్. 1815లో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 3, బృహత్ కథ ఎవరు రచించారు? శాతవాహనుల కాలానికి చెందిన సాహిత్యం మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే ఒక శాతవాహనులే కాదు, శాతవాహనులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, కుతుబ్ షాల కాలంలో వచ్చిన సాహిత్యం మీద ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటున్నాయి. మీకు శాతవాహనుల కాలంలో ఒక పైశాచి ప్రాకృత భాషలో వచ్చిన రచన అండి బృహత్ కథ అనేది. ఏ భాషలో వచ్చింది? పైశాచి ప్రాకృత భాషలో మీకు ఇది రావడం జరిగింది, ప్రాకృత భాష. మరి దీన్ని రాసింది ఎవరంటున్నాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. హాలుడు, సోమదేవ సూరి, గుణాఢ్యుడు, శర్వవర్మ. మీకు ఇప్పటికే ఆన్సర్ స్ఫురించి ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి గుణాఢ్యుడు అండి. కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మెదక్ జిల్లా కొండాపురానికి చెందిన వ్యక్తి. తెలంగాణలో మొట్టమొదటి లిఖిత కవిగా మరి గుణాఢ్యుని అయితే భావిస్తున్నారు. బృహత్ కథను ప్రాకృత భాషలో రాస్తున్నాడు. ఇక హాలుడు శాతవాహన చక్రవర్తి అండి. ఈయన రాసింది గాథా సప్తశతి. సోమదేవసూరి రాసింది కథా సరిత్సాగరం. శర్వవర్మ రాసింది కాతంత్ర వ్యాకరణం. అది సంస్కృత భాషకు చెందిన వ్యాకరణం అండి. శర్వవర్మ కూడా మీకు కుంతల శాతకర్ణి ఆస్థానంలోనే ఉంటాడు. కుంతల శాతకర్ణి ప్రాకృత భాష కంటే సంస్కృత భాషకు ప్రయారిటీ ఇస్తాడు. కాబట్టి మరి అక్కడ సంస్కృత భాషను రాజుకు నేర్పించడానికి కాతంత్ర వ్యాకరణం రాస్తాడు శర్వవర్మ. గుణాఢ్యుడు రాసింది బృహత్ కథ.
నెక్స్ట్ క్వశ్చన్ 4. 103వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? వెరీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అండి ఇది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడానికి ఈ 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కోసం, దీన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంటాం కదా, 103 అమెండ్మెంట్ గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది? మరి రైట్ టు ఎడ్యుకేషన్ అంటున్నాం కదా మనము, నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అంటున్నాం కదా. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. దీనికోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏనైతే చేర్చడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. మీకు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలి ప్రభుత్వం అని చెప్తుంది. ఇది ఒక ఫండమెంటల్ రైట్గా తీసుకున్నారు. దీన్నే మనం రైట్ టు ఎడ్యుకేషన్ అంటున్నాము. 2009లో మీకు రైట్ టు ఎడ్యుకేషన్ అయితే ఆమోదించడం జరిగింది. 2010 ఏప్రిల్ 1 నుంచి అది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. కాకపోతే విద్య అనేది మనకి భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ కాంకరెంట్ లిస్టులో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉంది. కాబట్టి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సవరణ చేయడానికైతే మనకు వీలవుతుంది. సో ఇది మనకి ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ, ప్రాథమిక విద్యను 86వ అమెండ్మెంట్ అండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. 21A ఆర్టికల్ చేర్చినాము. 2010 నుండి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఇది వర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన ప్రదేశానికి అంతర్జాతీయ ఖగోళ సంస్థ ఏ పేరును ఆమోదించింది? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు అంతర్జాతీయ ఖగోళ సంస్థ చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా ఎక్కడైతే విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద మరి ల్యాండ్ కావడం జరిగిందో ఆ ప్రదేశానికి స్టేషన్ శివశక్తి అనే పేరునైతే నిర్ధారించడం జరిగింది. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. చంద్రయాన్ 3 ప్రయోగం మనకు 2023 జూలై 14న జరిగిందండి. 2023 ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగింది. ఆ రోజునే మనం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నాం. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయోగం ఇది. చంద్రయాన్ 3 శివశక్తి అనే పేరు అయితే పెట్టుకున్నాం అక్కడ దిగిన ప్రదేశానికి విక్రమ్ ల్యాండర్. క్వశ్చన్ నెంబర్ 7. హైతీ ఒక కంట్రీ అండి. హైతీ నుంచి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి భారత ప్రభుత్వం 2024 మార్చిలో చేపట్టిన ఆపరేషన్ ఏది? వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయండి. ఆపరేషన్ ఇంద్రావతి. హైతీలో నెలకొన్న మరి కొన్ని పరిస్థితులు కావచ్చు, అక్కడ సాయుధ ముఠాల నుంచి ఇండియన్స్ని రక్షించడానికి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక ఆపరేషన్ తీసుకున్నది, ఆపరేషన్ ఇంద్రావతి. అక్కడ నుంచి భారతీయులను డొమినికన్ రిపబ్లిక్ అయితే మరి తరలించడం జరిగింది. 2024 మార్చిలో మరి ఈ గవర్నమెంట్ అయితే ఈ ఆపరేషన్ను చేపట్టింది. హైతీ యొక్క రాజధాని పోర్ట్ ఏ ప్రిన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 8. వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్. రైట్ ఆన్సర్ వచ్చేసి బీహార్లో ఉందండి వాల్మీకి టైగర్ రిజర్వ్. వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం అయోధ్యలో ఉంది. ఆ ప్రశ్న మీకు ఇదివరకే ఇచ్చాను. ఇక కర్ణాటకలో బందీపూర్ టైగర్ రిజర్వ్ ఉంది. రాజస్థాన్లో రణతంబోర్, సరిస్కా రిజర్వ్స్ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో మీకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అయితే ఉంది. ఇండియాలో మొట్టమొదటి నేషనల్ పార్క్ అది. క్వశ్చన్ నెంబర్ 9. నాగి నక్తి అనే బర్డ్ సాంక్చురీస్ పక్షి అభయారణ్యాలు ఏ రాష్ట్రంలో కలవు? ఇవి రెండు కూడా మనకు బీహార్లో ఉన్నాయండి. 2024లో ఈ రెండు ప్రాంతాలను రామ్సార్ సైట్స్ జాబితాలో చేర్చడం జరిగింది. అంటే చిత్తడి నేలలు అంటాం కదా, వెట్లాండ్స్, ఆ ఏరియాలుగా వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. రామ్సార్ అనే ఒప్పందం లేదా కన్వెన్షన్ అనేది మీకు 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఒక సమావేశం జరిగిందండి. అక్కడి నుంచే మనకు ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది తీసుకుంటున్నాము. మరి భారతదేశంలో రీసెంట్గా నాగి నక్తి అనే బర్డ్ సాంక్చురీస్ని అయితే చిత్తడి నేలలుగా గుర్తించడం జరిగింది. ఫిబ్రవరి 2ను మనము వెట్లాండ్స్ డేగా కూడా జరుపుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్ టుడే. 2024లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఎంత? ముఖ్యమైన ఇండెక్స్ మీద ప్రశ్నలు వస్తున్నాయి. మనకి 2024లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా స్థానం వచ్చేసి 143 దేశాలలో 126వ స్థానంలో ఇండియా నిలిచింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్ అండ్ థర్డ్ ఐస్లాండ్ అండి. మీరు గుర్తుంచుకోవడం కోసం ఒక హింట్ చెప్తున్నా, జస్ట్ FDI
ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ ఇవి టాప్ 3లో ఉన్నాయి హ్యాపీనెస్ ఇండెక్స్లో. ఇండియా పొజిషన్ 126. సో ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్. మిగతా 10 క్వశ్చన్స్ రేపైతే అందిస్తాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.